మణిద్వీపం. అతఃపరం మణిద్వీపవర్ణనం శృణు సుందరం అన్నారు. సుందరమైనటువంటి మణిద్వీపవర్ణనం వినాలి అని. భగవతి యత్పరస్థానమాధ్యాయ భువనేశ్యా భవారణే. మణిద్వీపం మనం చెప్పుకోబోతున్నాం. మణిద్వీపంలో జగదంబ ఉండేటి స్థలం. అంటే మీకు అనుమానం రావచ్చు, జగదంబ ఎక్కడో ఉంది ఇక్కడ లేదా అని. అన్ని చోట్ల ఉంది, కానీ వ్యక్తమయ్యే స్థలం. మనకు శరీరం అంతా మనమే, కాలు మనమే, తలకాయ మనమే, చెయ్యి మనమే. కానీ ట్రవయ నన్న పిలుస్తుంది అంట. నన్న అంటే ఇక్కడ హృదయం మీద వేలు పెట్టుకుంటాం. నీవు అనేది గుండెలో ఉంటావు. అట్లానే మన జగదంబ మొత్తం వ్యాపించి ఉన్నా ఆమె వ్యక్తమయ్యే స్థలం మన శరీరంలో గుండె ఎట్లానో ఆ అమ్మ వ్యక్తమయ్యే స్థలం మణిద్వీపం. గుండెకాయ వంటిది అది. అక్కడ మనం తల్లిని దర్శించుకోబోతున్నాం. జగదంబా మహారాజ్ఞీ కీ జయ. బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోస్తి యశ్రుతః మణిద్వీపస్స ఏవాస్తే యత్ర దేవీ విరాజతే. బ్రహ్మలోకంలో పైన సర్వలోకాలుంటాయి. అన్ని లోకాలకు పైన మణిద్వీపం ఉంది. ఆ మణిద్వీపంలో భగవతి ప్రకాశిస్తుంది. సర్వస్మాదధికో యస్మాత్ సర్వలోకస్తతస్మృతః. దానికి సర్వలోకముల కంటే గొప్పనైనది కనుక, సర్వలోకముల కంటే పైన ఉంటుంది కనుక అన్ని లోకాలకు అది ఛత్రీ మాదిరిగా ఉంటుందట. అన్ని లోకాలను ఛత్రీ మాదిరిగా ఉంటూ కాపాడుతుంది కనుక ఇది మణిద్వీపం అనేటిది పైలోకంలో ఉంది అన్నారు. అది ఎట్లా ఉందంటే గోళాకం కంటే కూడా పైన ఉంది. ఛాయాభూతం తదేవాస్తి. బహుయోజన విస్తీర్ణమైనట్టిది. మణిద్వీపస్య పరితో వర్తతే. మణిద్వీపం అంటే మనం చింతామణియే ద్వీపం, పెద్దగా భూభాగం కలిగినట్టిది. దాని చుట్టూ కూడా నీళ్లున్నాయట. ఆ నీళ్ళేంటో తెలుసున? అమృతం. సుధోదధి. అమృత మధ్యలో ఒక ఎర్రగా ప్రకాశిస్తున్నటువంటి ఒక భూభాగాన్నే మణిద్వీపం అంటాం. దాంట్లో మరుత్సంఘట్టనోత్కీర్ణ తరంగ సతసంకుల. దాంట్లోంచి వస్తూనే ఉన్నాయట. దివ్యమైన సుందరమైనట్టి ఘటన ఉంది. ఇది చెప్తున్నది ఏది కూడా మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుంటూ భావన చేసుకుంటూ వెళుతూ ఉండండి. చిత్రకారుడు బొమ్మ వేసినట్టుగా నేను చెబుతూ ఉంటే మీరు భావన చేస్తే మాత్రమే మీ గుండె మణిద్వీపం అయిపోతుంది. మీకు ఆనంద అమృత సముద్రం అయిపోతుంది. దాన్ని భావన చేసుకుంటూ ఈ మణిద్వీపం చెబుతున్నప్పుడు చిత్తమును ఏకాగ్రతగా పెట్టుకొని సర్వేంద్రియములు అక్కడనే కేంద్రీకృతం చేసి వింటే మీకు జగదంబ ఎప్పుడో చేస్తే ప్రసన్నం కాదు, ఇప్పుడే ఈ అరగంటలో మీకు ప్రసన్నమవుతుంది మీ హృదయంలో అమ్మ. ఇది సత్యం. మణిద్వీపం జాగ్రత్తగా వినండి. బహుయోజన విస్తీర్ణ గంభీర. ఆ మణిద్వీపంలో వీచి సంఘర్షణో సంజాత లహరి. దాంట్లో ఇంచి చక్కటి చల్లటి అమృతం మీద నుంచి, అమృత సముద్రం మీద నుంచి తరంగాలు వస్తున్నాయట. ముక్కులో ఆనందమైన సువాసనలు వెదలుతున్నాయి. శరీరంలో జన్మాంతరమైనట్టి మండుతున్న శరీరపునకు తాపం అంతా పోయి హాయి కలుగుతుందట. ఆ తరంగాలు మన దేహానికి తాకుతున్నాయి. అనేక ధ్వజాలతోని ఆ మణిద్వీపం లోపలికి రావడానికి చుట్టూ చిన్న చిన్న రత్నపు పడవలల్లో కూర్చొని తిరుగుతున్నారట. వెట్టుకొని వస్తున్నారు ఇక్కడికి. దాంట్లో పరితస్థీరత్న ద్రుమో మహాన్ తదుత్రమయోధాతు నిర్మితో చకకనే తతః. అనేకములైనట్టి వృక్షాలున్నాయి. చాలా సుందరమైనటువంటి వృక్షాలున్నాయి. వన్య చేపులు దాంట్లో ఎగురుతూ ఉన్నాయి. అవి తిరుగుతూ ఉన్నాయి, ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. దాంట్లో మధ్యలోకి వెళ్ళగానే ఒక పెద్ద ప్రాకారం కనబడింది. ప్రాకారం అంటే గోడ. సప్తయోజన విస్తీర్ణ ప్రాకార. ఇది ఇనుముతోని చేసినటువంటి గోడ. ఇది ఎంత ఎత్తుందో మీకు చెప్పాలా? 7 యోజనముల విస్తీర్ణమయ్యుందట. 7 యోజనములు విస్తీర్ణం అంటే ఎత్తు ఎంతో తెలుసునా సంఖ్య? ఇప్పటి కిలోమీటర్లలో చెప్పాలంటే 16,038 కిలోమీటర్లు. అంత ఎత్తుందట. ఊహించుకోండి మీరు ఎంత
ఎంత ఎత్తుందో ఆ ప్రాకారం, అటువంటి ఇనుప ప్రాకారంతో కూడుకున్నట్టుది. దాని మధ్యలో ఎవరుంటారో తెలుసున? నానాశస్త్ర ప్రహరణాహ, అనేక శస్త్రాస్త్రములు తెలిసినట్టివారు, యుద్ధ విద్య తెలిసినట్టివారు ఉంటారు. నవసద్యత్ర, ఈ జగత్తును రక్షించే వాళ్ళంతా అక్కడ కాపలా ఉంటారట. పరివృతో దేవీ భక్తై, ఆ ఇనుప స్తంభంతో కూడుకున్నట్టి ప్రాకారం ఉందే, గోడలతోని చుట్టూ ప్రాకారం, కంపౌండ్ వాల్ అనుకోండి. అది అన్ని యోజన 1600 కిలోమీటర్ల ఎత్తుంది. దాని చుట్టూ ఉన్నట్టి ఎంతోమంది దేవీ భక్తులతోని అది చుట్టబడి ఉంది. అమ్మ దర్శనానికి వచ్చేసినారట. అక్కడ ఈ దేవతలంతా, జగత్తును శాసించే వాళ్ళంతా ఆ ఇనుప గోడల బయట నిలబడ్డారట. వీళ్ళంతా అమ్మను దర్శించాలని వాళ్ళ గుర్రాల మీద వచ్చేసినారు. అవి సకిలింతలు చేస్తున్నాయి. ఎంతమంది వచ్చినారు ఈ బ్రహ్మాండాన్ని శాసించే దేవతలంటే, ఇక్కడ దేవీ భాగవతంలో మాట చెప్పినారు. ఆ గుర్రాల మీద వచ్చినట్టి గుర్రాల సకిలింతల చప్పుడుకు చెవుడు వచ్చిందట ఉన్నవాళ్లకు. అంటే ఎన్ని కోట్ల మంది పడిగాపులు కాస్తున్నారు జగత్తును పరిపాలించే దేవతలు అమ్మ దర్శనానికి అనేటిది మనం ఆలోచించాలి. అట్లాన ఆ కోలాహలంలో రాజా కస్యచిత్ శ్రూయతే అత్యంతనానాధ్వజమగాలే, ఇట్లా ధ్వనులు వినబడుతూ ఉండగా అక్కడ తదుత్తరం మహాసార ధాతు నిర్మిత మండలక సాలోపరో మహానస్తి. ఈ ఇనుప కోటకు తర్వాత కంచుకోట ఒకటి ఉందట. ఈ కంచుకోట కూడా 16,000 కిలోమీటర్ల ఎత్తులో కంచుకోట మొత్తం నిర్మింపబడి ఉంది. దాంట్లో ఎంత బాగా ఉందంటే, ఇది పూర్వం ఏ కోట ఉందో ఆ కోట, అక్కడ ఉన్నట్టు జనం, అక్కడి సౌందర్యంతో శతగుణం 100 ఎక్కువగా ప్రకాశిస్తుంది ఇక్కడ ఈ శాల. దీంట్లో గోపురాలన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాయి. ఇక్కడ సృష్టిలో ఎన్ని జాతులు ఉన్నాయో చెట్లు అన్నీ ఆ కోటలో ఉన్నాయట, కంచుకోటలో ఉన్నాయి. అక్కడ అన్ని పూలు ఎప్పటికీ అన్ని ఋతువుల్లో పూస్తాయి. మనకు పూలు ఒక్కొక్క ఋతువులో పూస్తాయి, పూయవు. కానీ అక్కడ అన్ని ఋతువుల్లో పూలు పూస్తాయట. నవపల్లవ సంయుక్తాహ, అక్కడ ఉన్నట్టి చెట్లు ఎప్పటికీ పూస్తాయి, ఎప్పటికీ కోమలంగానే ఉంటాయి, లేతగానే ఉంటాయి. ముదురుటాకు అని అక్కడ ఒక్క చెట్టుకు లేదట, అంత సుందరంగా ఉన్నాయి. అక్కడ పనస, వకుళ, లోధ్ర, కర్ణికార, శింశుప, దేవదారు, కాంచనాది మహావృక్షములన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అస్థికర్ణ, అశ్వకర్ణములంటే గుర్రపు చెవుల వంటివి, ఏనుగు చెవుల వంటి ఆకులు కలిగిన చెట్లు, చాలా సుందరమైన చెట్లు ఉన్నాయట. ఖర్జూరాది మహావృక్షములన్నీ దాంట్లో ఉన్నాయి. ఇక వృక్షజాతులు, తులసి వనం కూడా అక్కడ ఉంది. అక్కడ లేని చెట్టు సృష్టిలో లేదు, సృష్టిలో లేని చెట్లన్నీ అక్కడ ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి కోస. నిర్యాసస్రావిణ సర్వే, అక్కడ పండ్లున్నాయట కొన్ని తోటల్లో. ఆ పండ్లు పగిలి అమృతం స్రవిస్తుందట. ఆ పండ్లల్లో ఇంచి ధారలు గట్టి నానారుతు వృక్షములన్నీ ఉన్నాయి. అన్ని జాతుల పక్షులు కిలకిలారవములు చేస్తున్నాయి. హంసలు కూడా దాంట్లో ఉన్నాయి, కేరింతలు కొడుతున్నాయి. అక్కడ ఉన్నట్టి నెమిళ్ళు వన్నీ ఆడుకుంటున్నాయి. కాంస్యనాలాదుత్తరే, ఈ కాంస్యం అంటే కంచు, కంచుకోట అవతల మళ్ళీ ఇంత ఎత్తులో రాగితోని చేసిన ఒక ప్రాకారం ఉందండి. ఇట్లా ఆ రాగితోని చేసింది చతురస్రాకారంలో ఉందట. దాని మధ్యలో అది 7 యోజనముల విస్తీర్ణం. అంటే చెప్పినాను కదా, 1638 కిలోమీటర్ల ఎత్తును 7 యోజనములు అంటారు. దాని మధ్యలో సాలయోర్ మధ్యే, ఇప్పుడు కంచుకోట మధ్యలో కొంత తోట, దానవతల రాగికోట. ఈ తోట పేరు కల్పవాటిక అంటారు. ఈ తోటకు పేరు కల్పవాటిక. కంచుకోట రాగికోటకు మధ్యలో ఉంది. ఇక్కడ మొత్తం భూమి అంతా బంగారమే, వట్టి మట్టి లేదండి, అంతా బంగారమే. అక్కడ పత్రములు చెట్లున్నాయి, చెట్లకున్న ఆకులన్నీ కూడా బంగారపు ఆకులే, పండ్లన్నీ బంగారమే. ఆ పండ్లు పగలగొడితే లోపల విత్తులన్నీ రత్నాలట, రత్నపు విత్తులున్నాయి. ఇక్కడ ఎంత ఉందంటే 10 యోజన గంధోహి,
అంటే దగ్గర దగ్గర 2.5-3 వేల కిలోమీటర్ల వరకు సుగంధం వెదజల్లుతుందట. అంతటి మహాఫలములు వృక్షాలున్నాయి. రాజన్ వసంతే నర్తునానిశం. ఇక్కడ ఈ తోటకు కాపలా ఎవరో తెలుసునా? వసంత ఋతువును కాపలా పెట్టినారట. వసంత ఋతువు అనేవాడు అక్కడ కాపలా ఉంటాడు. వాడికి 2 భార్యలు, చైత్ర వైశాఖములు అనేటి వాళ్ళు. దాని తర్వాత అక్కడ వాళ్ళు హాయిగా ఉంటారు, ఆనందంగా ఉన్నారు. దాని తామ్రశాల దుత్తర, ఆ రాగికోట కవతల సీసంతో చేసినట్టు పెద్ద ప్రాకారం ఉంది. ఈ రాగికోటకు సీసపు కోటకు మధ్యలో సంతానవాటిక అని ఒక తోట. ఇది ఇది ఒక 2000 కిలోమీటర్లు దానికి దూరం మధ్యలో. ఈ 2000 కిలోమీటర్లో కూడా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఈ వాటికా మధ్యలో సుగంధమైనటువంటి పుష్పాలన్నీ కూడా దీని మధ్యలో ఉన్నాయి. బంగారు పూలు పోస్తున్నాయి, అమృతాన్ని స్రవిస్తున్నాయి, మధురమైన పొలాలు ఉన్నాయి దీని మధ్యలో. దీనికి దాని తర్వాత ఇక్కడ జ్యేష్ఠ ఆషాఢములు అనేటి వాటిని పట్టిగా పెట్టుకొని ఇక్కడ గ్రీష్మ ఋతువు పరిపాలిస్తున్నాడు. దీని తర్వాత సీసంకు ఇత్తడికి మధ్యలో హరిచందన వాటిక అని ఉన్నది. ఇక్కడ ఎంత సుగంధమైనటువంటి చెట్లున్నాయో చెప్పలేం. ఇక్కడ ఎవరుంటారంటే నానాసిద్ధువులు పొందినటువంటి దేవతలంతా ఇక్కడ ఉంటారు. వీళ్ళంతా పుష్పమాలాలంకృతులయ్యి ఉన్నారు. ఈ సీసమునకు మధ్యలో కొంత హరిచందన వాటిక అనుంది. దీన్ని దాటిన తర్వాత ఇత్తడితోని చేసిన ప్రాకారపు గోడలుంటాయి. దీని మధ్యలో ఒక తోట ఉంది. దీన్ని హరిచందన వాటిక అన్నారు. ఈ ఇత్తడి ప్రాకారమునకు దాటిన తర్వాత పంచలోహాలతో చేసినటువంటి ఒక కోట ఉంది, ఆరకూటం అంటారు. ఈ పంచలోహాల మధ్యలో మందారవాటిక అనే ఒక 2000 చిల్లర కిలోమీటర్ల భూమి ఉన్నది. ఇక్కడ అంతా కూడా శరదృతువు దీన్ని పరిపాలిస్తుంటాడు. ఆయనకు ఆశ్వయుజ కార్తీక మాసములని భార్యలున్నారు. పంచలోహాలకు దాని తరువాత కొంత దూరం పోయినప్పుడు వెండితోని చేసినట్టి గోడల ప్రాకారం ఉంది. దాని మధ్యలో పారిజాత వాటిక అనే ఒక తోట ఉంది. దీంట్లో హేమంత ఋతువు మార్గశిర పుష్యములను తన పత్నులుగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. దీని తర్వాత వెండి దాటిన తర్వాత బంగారు కోట ఉంది. ఈ బంగారానికి వెండికి మధ్యలో కదంబవన వాటిక అని ఒక వాటిక ఉంది. కడిమ చెట్లు. దాన్ని శిశిరతువు మాఘ పాల్గుణములనేటి భార్యలను పెట్టుకొని తోటమాలిగా అక్కడ పడి ఉన్నాడు. దీని బంగారమునకు దానవుతర పుష్పరాగమయమైనటువంటి ఒకానొక ప్రాకారం ఉంది. అంటే ఏంటి? ఇంతవరకు మనం ఏ ప్రాకారములను 8 ప్రాకారాలు విన్నావో ఇది 1 సంవత్సర కాలం. కాలస్వరూపం అక్కడ ఉంది అని అర్థం చేసుకోవాలి. షడ్ఋతువులు ఉన్నాయంటే కాలమును దాటాలి. భగవతిని దాటంతే కాలమునకు అతీతమైనట్టి స్వరూపం నీవు పొందినప్పుడు మాత్రమే ఆ జగదంబను మనం దర్శించగలమన్నమాట. ఈ దాటిన తర్వాత మనం పుష్పరాగమయ ప్రాకారంలోకి వెళ్ళినాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసునా? వైశ్యభవంలో కాదు, మనము అమ్మవారి యొక్క 7 ప్రాకారములు దాటి ఇనుపకోట, కంచుకోట, రాగికోట, సీసము, ఇత్తడి, పంచలోహ, వెండి, బంగారపు కోటలు దాటి పుష్పరాగమయమైనట్టి ప్రాకారంలో చేరినాం. షడ్ఋతువులను దాటినాం. మనను కాలం బెదిరించదు. ఇప్పుడు ఎంతసేపైనా సరే పూర్తయినాకనే లేచిపోతాం. కాలం భయపెట్టదు మనని. ఇప్పుడు కాలాన్ని దాటినాం మనం. ఇప్పుడు ఈ పుష్పరాగమయ ప్రాకారంలో దిక్పాలా నివసంత్యత్ర ప్రతి బ్రహ్మాండవర్తినా దిక్పాలారాం సమష్ట్యాత్మరూపా. అక్కడ ఎవరుంటారో తెలుసునా? పుష్పరాగమయములైనట్టి ప్రాకారపు గోడలతో ఉన్న దాంట్లో 8 దిక్కుల తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయు, కుబేర, ఈశాన స్థలాలలో 8 మంది
దిక్పాలకులు ఉంటారట. ఏ దిక్పాలకులు? ఇంతవరకు అపారమైన ఎన్ని సృష్టులు జరిగిపోయినాయో ప్రతి సృష్టిలో ఒక్కొక్క సృష్టికి ఒక్కొక్క దిక్పాలకుడు ఉన్నారే. వీళ్ళు కోట్ల మంది సృష్టులు జరిగిపోయినాయి కనుక ఈ ప్రతి దిక్పాలకుడు శరీరం విడిచినప్పుడు ఆ దిక్పాలకుల అందరి ఆత్మస్వరూపంలో తూర్పున ఇంద్రదిక్పాలకుడు ఉంటాడు, ఆగ్నేయంలో అగ్ని దిక్పాలకుడు ఉంటాడు. ఈ విధంగా దిక్పాలకులంతా అక్కడ చేరి ఉన్నారట. ప్రతి బ్రహ్మాండవర్తి అయిన దిక్పాలకులు అక్కడ ఉన్నారు సమష్టి రూపంలో. దీంట్లో పూర్వంలో అంటే తూర్పుకు ఒక శాల ఉంది ఈ మంటపానికి. ఆ తూర్పులో పెద్దనైన అమరావతీపురి ఉంది. స్వర్గశోభ అంతా అక్కడ నాట్యమాడుతుంది. యావతీస్యోత్తరోధిక సమిష్టిశత నేత్రస్య సహస్రగుణత స్మృతా. అక్కడ చాలామంది ఇంద్రుళ్ళు ఉన్నారు. ఐరావతం మీద ఇంద్రుడు వజ్రహస్తం పట్టుకోనున్నాడు. దేవాంగనలు శచీదేవి అక్కడ విహరిస్తున్నారు. అగ్నికోణంలో అగ్నీశ్వరుడు తన పత్నితోని కూర్చొని స్వాహాస్వధలను పెట్టుకొని ప్రకాశిస్తున్నాడు. యముడు మహిషవాహనారూఢుడై అక్కడ ఉన్నాడు. సమిష్టి యముడన్నమాట. అంటే ఇంతవరకు సృష్టిలో ఎంతమంది యముళ్ళు పోయినారో వాళ్ళందరినీ ఒక ముద్దగా కలిపి సమిష్టి స్వరూపంలో ఉన్నాడు. ఈ విధంగా 8 దిక్కుల 8 మంది ఉన్నారు. కుబేరుడు, మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమంతుడు, కందరుడు, మణిమంచుడు, మణికంధరుడు, మణిభూషణుడు, మణిమాలాధారి, మణికార్మకుడనే అట్టి యక్ష సైన్యాన్ని పెట్టుకొని ఉత్తరంలో కుబేరుడు కాపలా కాస్తున్నాడు. దీనిలో అట్లానే ఈశాన్యంలో రుద్రుడున్నాడట. ఆ రుద్రుడు రుద్రాధ్యాయే స్మృతా. రుద్రంలో చెప్పబడినటువంటి నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ నమో ఉగ్రాయ. 100 మంది రుద్రుళ్ళు చెప్పబడినారండి రుద్రంలో. రుద్రుని వివిధ ఆకారాలైనటువంటి 100 రుద్రా అస్మిన్ ప్రతిపాద్యంతే ఇది శతరుద్రీయం అన్నారు. 100 మంది రుద్రుళ్ళు ఉన్నారు రుద్రంలో. అంతేకాదట సహస్రాని సహస్రశోయే రుద్రా అధిభూమ్యా తేషాగం సహస్రయోజనే వధన్వాని తన్మసి అస్మిన్ మహత్యర్నవేంతరిక్షే. ఒక రుద్రుళ్ళు కేవలం వేలకు వేల మంది భూమి మీదనే రుద్రుళ్ళు తిరుగుతున్నారట. రుద్రుడు విద్యారణ్య భాష్యంలో దిక్కు రాస్తారు. వేలకు వేల మంది రుద్రుళ్ళు ఎక్కడ ఉన్నారంటే కాశీలో సంచరిస్తున్న ప్రతి ప్రాణి రుద్రుడే అన్నారు. సహస్రాని సహస్రశోయే రుద్ర అధిభూమ్యాం. ఈ భూమిలో ఇంతమంది తిరుగుతున్నారట. కాశీలో ప్రతి ప్రాణి శివస్వరూపుడే. అక్కడ ఉన్న ప్రతి కుక్క కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓ జరిగిన ఘటన చెప్తానండి, ఎందుకంటే ఒక మంచిది స్మరించుకుంటే తప్పులేదు. కాశీలో గంగలో స్నానం చేసి మడిగట్టుకొని చెంబులో నీళ్లు తీసుకొని వస్తూ ఉంటే మఠం ముందుడికి వచ్చే వరకు ఒక కుక్క అడ్డమైంది. హట్ హట్ అని కుక్కను జరుపుతున్నాను. అది జరగడం లేదు. ఎందుకంటే కాశీలో దానికి భయం ఎక్కడిది? ఇంతలో ఒక ముస్లిం సోదరుడు అక్కడి నుంచి వెళుతుంటూ ఏ పాగలే అట్టుండు నన్ను పట్టుకొని, అరే భైరవుకో హఠాతే, సాక్షాత్తు భైరవుడైనట్టి శివుణ్ణి వీడు ధాయి హై అంటున్నాడు, వీడెక్కడి పాగలరా పిచ్చివాడు అని అనుకుంటూ పోతున్నాడు అన్నాడు. అంటే ఏంటి? అక్కడ ఉన్న ప్రతి ప్రాణి శివస్వరూపమే. సహస్రాని సహస్రశోయే. భూమి మీద ఉన్నటువంటి శివుళ్ళంతా దేవలోక రుద్రకోటి సహితమైన భద్రకాళ్యాది మాతృకా సహితుడై అక్కడ రుద్రాదులు ఉంటారట. ఈ విధంగా 8 దిక్కుల 8 మంది ఉంటారు. పుష్పరాగమయాదగ్రే కుంకుమారుణ విగ్రహ పద్మరాగమయస్సాలో మధ్యే భూశ్చైవ తాదృహీ. ఈ పుష్పరాగముల ప్రాకారం తరువాత మధ్యలో పద్మరాగమయమైనట్టి ప్రాకారం ఒకటి ఉంది. పద్మరాగం అంటే ఏంటో తెలుసునా? కుంకుమారుణ, ఎర్రటి కుంకుమ ఎట్లా ఉంటుందో ఆ ప్రాకారం అట్లా ఉంటుందట. శుద్ధమైన పద్మరాగముల చేత చెక్కబడినట్టి అన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్టి ఒక ఎర్రటి ఉంది. ఈ పద్మరాగ పుష్పరాగమయ మధ్యంలో ఒక 2000 కిలోమీటర్ల భూమి ఉంటుంది. ఈ భూమి అంతా ఎర్రగా ఎట్లా ఉంటుందో తెలుసునా? కుంకుమారుణ వర్ణంలో ఉందట. అక్కడ ఉన్నటువంటిది మొత్తం ఏది చూసినా పద్మరాగమయమే. గోపురములు, తలుపులు, చెక్కలు, మార్గములు, అక్కడ పెట్టుకున్నటువంటి కడపలు అన్నీ పద్మరాగ శిలలతో చేయబడినటువంటివి. దీని తర్వాత గోమేధికమయమైనటువంటి ఒక ప్రాకారం ఉంది. ఈ మధ్యలో ఎవరుంటారో తెలుసునా?
మనం ఇన్ని ప్రాకారములు దాటిన తర్వాత మనకు పుష్పరాగ పద్మరాగమయ మధ్యలో ఒక 2-3 వేల కిలోమీటర్ల స్థలం ఉంది అనుకున్నాం. అక్కడ చతుషష్ఠి దేవతలు నివసిస్తారు. 64 దేవి అని అంటారే, మనం కాశీలో దర్శిస్తాం. వాళ్ళందరూ అక్కడ ఉంటారట. వాళ్ళంతా ఎవరు? పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధిర్వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వధ, మాయా, సంజ్ఞ, వసుంధర, త్రిలోకధాత్రి అనే పేరు కలిగినటువంటి 64 మంది శక్తి దేవతలు అనేక ఆయుధాలు పట్టుకొని అక్కడ వాళ్ళు కూర్చొని ఉంటారట. ద్విముఖి, త్రిముఖి, సప్తముఖి, లంబోష్ఠి అనేటి వాళ్ళు, ఉదారాఖ్య అనేటి పేరు కలిగినట్టు వాళ్ళంతా కూడా ఏకైక శక్తి సామర్థ్యం. ఇప్పుడు మనం 64 మంది శక్తులు ఆ భూమి మధ్యలో నివాసం చేస్తారన్నారే, 64 మందిలో ఒక్కొక్క ఆమెకు ఎంత శక్తి ఉందో తెలుసునా? మీరు వ్యాసుడి ముఖంతో వినండి. ఏకైక శక్తి సామర్థ్యం 1,00,000 బ్రహ్మాండ నాశనే. ఒక్క మన కష్టాలు కాదు, 1,00,000 బ్రహ్మాండములను నాశనం చేస్తుందట ఒక్క ఆమె. అంత శక్తి ఉన్నటువంటి శక్తి దేవతలు 64 మంది శక్తి దేవతలు అక్కడ ఉన్నారట. కిన్న కుర్యాత్ జగత్యస్మిన్న శక్యం వక్తుమేవ తత్. వాళ్ళు ఎప్పటికీ యుద్ధ సామగ్రి సిద్ధం చేసుకొని కత్తులు కటార్లు నూరుకొని పక్కకు పెట్టుకుంటారట. అమ్మ అంటే ఎగబడదాం ప్రపంచం మీద అన్నట్టుగా, దుష్ట సంహారం చేద్దామన్నట్టుగా ఉంటారట. వాళ్ళ గుర్రాలు, రథాలు, శస్త్రముల యొక్క నాస్తి అన్నారు గణన ఎంత ఉందో చెప్పడానికి నాకు నోరు లేదయ్యా జనమేజయ అన్నాడు. అంతటి ఆయుధాలు అవి పెట్టుకొని ఉన్నారట. దీని తర్వాత పద్మరాగమయమైనట్టి ఈ ప్రాకారం అవతల గోమేధికమణి నిర్మితమైనట్టి ఒక ప్రాకారం ఉంది. దాంట్లో మధ్యభూభాగంలో మొత్తము అక్కడ ఉన్నదంతా కూడా గోమేధికమయ్యే ప్రకాశిస్తూ ఉంది. 32 మంది శక్తులు ఆ మధ్య భూమిలో ఉంటారట. వాళ్ళంతా మహాదేవ్య 32 శక్తయ స్మృతా నానాశస్త్ర ప్రహరణా. వాళ్లకు ప్రయోగించరాని ఆయుధం అంటూ లేదు. అన్ని ఆయుధ విధానాలు వాళ్ళకు తెలుసునట. వాళ్ళు నిత్యము కూడా స్వర్గలోకాదుల్లో ఉన్నట్టి వాళ్ళంతా పూజిస్తూ ఉంటారట. ఒక్కొక్కళ్ళకి అక్షౌహిణి సైన్యం వాళ్ళ దగ్గర ఉంటుందట. వాళ్ళు 1,00,000 బ్రహ్మాండ నాశనములు చేసేంతటి శక్తి వారికి ఉంది. వాళ్ళు విద్యాశ్రీ, పుష్టి, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని అని పేర్లు కలిగిన 32 మంది శక్తులు ఉంటారు. ఈ వజ్రమణి ప్రాకారం తర్వాత ఈ గోమేధికమయమైనట్టి ప్రాకారం దాటిన తర్వాత యద్యేతా కుపితాః, వీళ్ళు కోపానికి వస్తే వీళ్ళను అసలు ఓడించే వాళ్ళే ఎవ్వరూ లేరట. దీని తర్వాత వజ్రమణి ప్రాకారకం ఉంది. అంటే వజ్రముతోని చెక్కబడిన అంత ఎత్తులో ఉన్నట్టి ప్రాకారం అన్నమాట. దీంట్లో ఎవరుంటారో తెలుసునా? దీని మధ్యలో వజ్రంతో చేసినట్టు దాంట్లో గృహిణి వీథయోరథ్యాహ 8 అక్కడ కొన్ని గృహాలు ఉన్నాయట. ఆ గృహాలలో వాటి బయట భువనేశ్వర్యా వసంతి పరిచారికా, ఇక్కడ అమ్మవారి యొక్క పరిచారికలు నివసిస్తూ ఉంటారట. వినండి ఎంత మంచిదో, ఇక్కడ ఎంత ఆనందం కలుగుతుందో చూడండి. అమ్మవారి పరిచారికం. మనం ఇంట్లో అమ్మవారి సేవ చెయ్యాలంటే ఈ బోళ్ళు నేను గడుగుతానా, పని మనిషి లేదా అట్లా అనకూడదు. అమ్మ సేవ మనం చేసుకోవాలి, మన సేవ వాళ్ళు చేస్తారు. అమ్మవారు సేవ చేసేటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మనం అనుకుంటాం నేంటయ్యా, నేను ఎందుకు గడుగుతాను, నేను ఎందుకు చేస్తాను, నేను ఎందుకు దేవుడికి వండుతాను జగదంబకు నైవేద్యం. నువ్వు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ చూడండి. ఇక్కడ వజ్రమణి ప్రాకార మధ్యలో ఉన్న భూమిలోనట శ్రీ భువనేశ్వర్యా వసంతి పరిచారికా ఏకైక 1,00,000 దాసీభిః. అమ్మవారి పరిచారికలున్నారు. వాళ్ళలో ఒక్కొక్కర్తుకు 1,00,000 మంది మళ్ళీ అసిస్టెంటులట. వాళ్ళ ఏకైక 1,00,000 దాసీభిః సేవిత మదగర్వితా అని చెప్పినారు. 1,00,000 మంది దాసీలు వాళ్ళ వెంట ఉన్నారట. ఒక్కొక్కర్తుకు మదగర్విత అంటే నువ్వెంత అని తీసిపడేస్తారట. అంత సామర్థ్యం కలిగినట్టు వాళ్ళు. ఏం చేస్తారో తెలుసునా? వాళ్ళ అమ్మవారికి తాళవృంతధరాః కాశ్చిత్ చచకాఢ్య కరాంబుజాః. ఒక ఆమె విష్ణుకర్రలు విసరడంలో స్పెషలిస్ట్ అమ్మవారికి.
తాళమృత్తములు అంటే విసనకర్రలు. విసనకర్రలంటే మనం ఏది పడితే అది విసనకర్ర కాదండి. మనం ఏదో మన ఏడుపుకు విసురుకుంటూ ఉంటాం. కానీ తాటాకు విసనకర్ర ఎప్పుడు, వెదురు బొంగు విసనకర్ర ఎప్పుడు, ఏ సమయంలో ఏ విసనకర్రతోని అమ్మవారికి విసరాలి అనేటిది నిశ్చయమై ఉన్నదన్నమాట. వాళ్ళు ఆ స్పెషలిస్ట్ ఒక ఆమె ఉంటుంది, ఆమె విసనల కర్రల నిర్ణయం చేస్తుందన్నమాట. ఈ సమయమా ఇప్పుడు మార్చండి, దీంతోని విసరండి, ఇప్పుడు ఈ చెట్టు ఆకుతోని విసరండి, ఇప్పుడు ఈ చెట్టు ఆకుతోని విసరండి అని ఆమెను ఆ విసనకర్రలను శోధించడానికి ఆమె వద్ద 1,00,000 మంది ఉన్నారట. కేవలం 1,00,000 మంది. ఏది పడితే అది విసనకర్ర కాదు. మనం కూడా అప్పుడప్పుడు విసనకర్రలు, ఓడట పాపం బజారులో విసనకర్రలు అమ్ముతున్నాడట, రూపాయికి 2 విసనకర్రలు, 10 ఏళ్ళు గ్యారంటీ అన్నాడట. 10 ఏళ్ళు గ్యారంటీ అంటే వాడు కొనుక్కున్నాడు, విసురుకోగానే పుట్టుకొని విరిగిపోయింది. ఏమయ్యా 10 ఏళ్ళు గ్యారంటావు, 10 నిమిషాలు లేవు, నువ్వు ఎట్లా వాడినావు దీన్ని అన్నాడట. ఇట్లా వాడినా. అట్లా కాదు, ఇట్లా పట్టుకొని ఇట్లా వాడాలి అన్నాడట. అట్లా కాదు అమ్మవారి దగ్గర ఉండేది. తాళవృంత ధరా కాశ్చిత్ చషకాఢ్యకరాంబుజ కాశ్చిత్ తాంబూల పాత్రాని. ఇంకొక ఆమె ఉందట, ఆమె దగ్గర 1,00,000 మంది ఉన్నారట. వీళ్ళు అమ్మవారికి తాంబూల చర్వణ రథ, తాంబూలం కట్టిస్తారట. ఈ తాంబూలంలో తమలపాకు ఎట్లా ఉండాలి, వక్క ఎట్లా ఉండాలి, సుంతం ఎంత ఉండాలి, కాచు ఎంత ఉండాలి అని నిర్ణీతమై ఎండాకాలంలో ఏవి వెయ్యాలి తాంబూలంలో, చలికాలంలో ఏ వస్తువులు వేసి తాంబూలం కట్టించాలి, వర్షం పడుతున్నప్పుడు రాత్రి పగలు మధ్యాహ్నం ఎటువంటి తాంబూలం ఉండాలో నిర్ణయం చేసి తాంబూలం కట్టిస్తారట. లేక దిక్కులేక ఏదో ఒకనాడు వాడు అతి ప్రేమగారి ఆమె శాంతంగా ఉండి కాళికాదేవి చండికాదేవి లాలిత్యం కలిగి ఆనాడు వాని జన్మకో శివరాత్రి అన్నప్పుడు శాంతంగా ఉన్నప్పుడు భార్యను ఒక్క ఆకు కట్టియ్యవే అన్నప్పుడు ఆ ఆకు వాడి నాలిక తెగిపోయేంత సున్నం వేసి, ఏమంటే రేపు ఇంకోటి కట్టి నీ దయనే ఒక్కదాంతోనే మళ్ళీ జన్మెత్తాలి అన్నట్టుగా కాదన్నమాట. ఆకు కట్టడంలో సామర్థ్యం, దాంట్లో నిర్ణయం ఉంటుంది, దానికి శాస్త్రం ఉంటుంది. శంకరాచార్యులు తక్కోలము అని బట్టి 32 వస్తువులు వెయ్యమన్నారు అమ్మవారికి. అథవా నీకు చేతగాకుంటే పంచతిక్తములు వెయ్యమన్నారు. పంచతిక్తములు వేసి అమ్మవారికి తాంబూలం కట్టాలి. పంచతిక్తములు యాలకు, లవంగు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, ఈ 5ను పంచతిక్తములు అంటారు. వీటితోని తాంబూలం కట్టాలట. తాంబూలేన సురభిళ వదన సన్ ప్రముదిత చిత్త శివోహమితి భావయేత్. జగదంబ పూజ చేసేప్పుడట, అమ్మవారి మంత్రోచ్చారణ జపం చేసేప్పుడట, ఆ అమ్మ ఉపాసకులైనట్టి వాళ్ళు తప్పకుండా తాంబూలం వేసుకోవాలన్నట. మొదలు ఎందుకయ్యా తాంబూలం వేసుకోవాలి అంటే, తాంబూలేన సురభిళ వదన సన్, అమ్మ మంత్రోచ్చారణ చేయబోతున్నావు కదా, నీవు అమ్మ స్తోత్రాన్ని చెప్పుకోబోతున్నావు కదా, నువ్వు వేసుకున్నట్టి సురభిళమైనట్టి తాంబూలం వేసుకొని నవిలి నీ ముఖాన్ని సువాసనాభరితం చేసుకొని అంతటి సువాసనాభరితమైనట్టి ముఖం చేత ఉచ్చరించాలి ఈ మంత్రాలను. అమ్మ మంత్రాక్షరములు అంత శుద్ధమై అంత కర్పూర ఆనంద భరితమై ఉంటాయన్నారు. సువాసన భరితమై ఉండాలట ముఖం. పాచిముఖంతోనో ఎట్లా పడితే అట్లానో అమ్మవారి మంత్రోచ్చారణ చేయకూడదు, స్తోత్ర పఠన చేయకూడదు. అటువంటివి మలిన వస్త్రాల చేత వినడం కూడా వినకూడదండి. అంత పవిత్రంగా వినాలి. ఒక వ్యక్తికి, సామాన్యమైన మానవుడికే, మన ఇంట్లో కొంచెం విఐపి అన్న వాళ్ళకి ఎంతో విలువనిచ్చి దిగ్గున లేచి ఎవరో వస్తారట, కొంచెం నీట్గా తయారు కావే అంటాడు ఇంట్లో, అనగానే నీట్గా తయారైతాం. అటువంటిది జగదంబ ఏహి అమ్మా, ఏహ్యేహి పరమేశ్వరి అమ్మా రా మహాపద్మవనాంతస్తే కారణానంద విగ్రహే అని ఆ జగదంబను మరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికను నీవు పిలిచినప్పుడు నీవు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత అందుకోసమే సువాసినిలో తాంబూలం ధరించాలి అన్నారు. తాంబూలం అయ్యగారు సరే అని చెప్పి ఆ జర్దా ఈ జర్దా వేసుకొని నోటికి రోగాలు తెచ్చుకోకూడదు, అది కాదు జర్దా. తాంబూల చర్వణ ముఖ చర్వణ రథ
అని అమ్మవారిని కూడా స్తోత్రం చేస్తారు. అమ్మవారు వేసుకున్న తాంబూల సుగంధపూరితమైన వాసనలకు ప్రపంచమంతా సుగంధపూరితమైపోయింది అన్నారు. అటువంటి తాంబూలం ధరించాలి. తాంబూల పత్రాన్ని అటువంటి 1,00,000 మంది పట్టుకొని ఉంటారట అమ్మ వెంట. ఎప్పుడు ఏ తాంబూలం అడిగితే ఇయ్యాలో అని ఎదురు చూస్తూ ఉంటారట. కాశ్చిత్ ఛత్రధారిణ్యక, అమ్మవారికి ఛత్రి పట్టుకుంటారో 1,00,000 మంది ఉన్నారట దాసీలు. ఎవరికి? అమ్మవారికి కాదు, అసలు ఆమె హెడ్ వేరే. ఆమె కింద ఇట్లా చూస్తే ఆ ఛత్రీలు ఇస్తూ ఉంటారు. తల్లికి ఏ చీర కట్టుకున్నప్పుడు ఏ ఛత్రి పట్టాలి అని నిర్ణయం ఉంటుందండి. అటువంటి ఛత్రి పడుతుంటారు. చామరాణం విధారికా, చామరములు పట్టేవాళ్ళు ఉన్నారు. నానా వస్త్రధర కాశ్చిత్, అమ్మవారికి చీరలు నిర్ణయించేవాళ్ళు. ఆ జగదంబ భగవతి లలితా మహాత్రిపుర సుందరికట వస్త్రధారణ చేసినప్పుడు ఏనాడు ఏ రంగుకు ఏ అంచుకు ఏది ఉండాలి, ఏ వస్త్రానికి ఏ అంచు ఉండాలి, ఏది ఎంత మందంగా ఉండాలి, ఎటువంటి రంగులో ఉండాలి, ఏ ఎండాకాలంలో ఎటువంటి బట్టలు కట్టాలి, చలికాలంలో ఎటువంటి బట్టలు కట్టాలి అది నిర్ణీతమై అమ్మవారికి ఆ సమయానికి ఆ వస్త్రాలు నేసి కొత్తగా ఇచ్చేవాళ్ళు.